వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ కట్టి పరుగుల పులుసుని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం గైస్. ఫస్ట్ ఫిషెస్ని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ఒక పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఆనియన్, కొంచెం అల్లం, 4 నుంచి 5 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మిక్సీలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 5 నుంచి 6 పచ్చిమిర్చి యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేయండి. అందులో యాడ్ చేసిన తర్వాత పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మూత తీసి దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. త్రీ మినిట్స్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేద్దాం. కొంచెం టర్మరిక్ యాడ్ చేశాక ఇంకొంచెం సేపు మగ్గించిన తర్వాత మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించి ఇప్పుడు మూత తీసి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కదుపుకున్నాక ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఇంకోసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ వరకు కుక్ చేయండి. 15 మినిట్స్ అయ్యాక మూత తీసి కర్రీ బాగా థిక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ కట్టి పరుగుల పులుసు రెడీ.